వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఈరోజు ఈ వీడియో గురించి వచ్చేసరికి నూతన గృహప్రవేశం అనేది మనం అటెండ్ అవటం జరిగింది. ఇది హైదరాబాద్లో మియాపూర్లోని చందానగర్ దగ్గర ప్రాంతం అండి. ఇది కనపడే ఈ వ్యక్తి వచ్చి ఇక్కడ శర్మ గారు అంటారు, రాఘవ శర్మ గారు అంటారు. చావల గ్రామం కాపోస్తుడు. ఆయన ఇక్కడే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి తన చేత మనం పూజ చేయించుకోవాలని ఇక్కడ అతను మన చావల అతను కాబట్టి అందరం తన చేత చేయించుకోవాలి గృహప్రవేశం అని వెళ్ళటం జరిగింది. మేము వీటి చేయడం జరిగింది. వచ్చి చావల గ్రామ కాపోస్తుడు శివిష్టి గార సాంబయ్య గారు మనవడు సోమరతు కోటయ్య గారి కొడుకు సత్యనారాయణ ఈ అపార్ట్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. కావున ఈ తెల్లవారు ఈ రాత్రిపూట సమయంలో గృహప్రవేశానికి పెట్టుకున్నారు. పెద్దల ముహూర్తించిన బ్రాహ్మణులు ముహూర్తించిన టైంలో నాకు అన్నగారు అబ్బాయి అవుతాడండి. నేను కూడా వెళ్ళటం జరిగింది. కదా మియాపూర్ దగ్గర మెయిన్ రోడ్కి 100 మీటర్స్ లెఫ్ట్లో ఈ ప్రాంతంలో తీసుకున్నారు. ముహూర్తం వచ్చి గృహప్రవేశ ముహూర్తం వచ్చి 10:30కండి. సో ఇప్పుడే అందరం వస్తున్నాము. వచ్చేసి కొంత మెల్లమెల్లగా పైకి వెళ్తాం అపార్ట్మెంట్ కాబట్టి ఆడ అన్నీ కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ అమర్చుకుని అన్నీ రెడీగా ఉండాలి కదా. ఈ మన రాఘవ శర్మ గారు అయితే ఈ పూజకి ఆయన కూడా రెడీగా ఉన్నారు. ఆయన కూడా వచ్చేసారు. ఇక మిగతా వాళ్ళు కూడా ఊరి నుంచి కూడా కొంతమంది నైట్ ట్రైన్కి వస్తున్నారు చావల గ్రామం నుంచి. ఈ ఉదయం పూట ఎర్లీ మార్నింగు ఈ లింగంపల్లి స్టేషన్ ఉంది కాబట్టి అక్కడ దిగుతారు వాళ్ళందరూ కొంతమంది. మిగతా వాళ్ళు ఇక్కడ కొంతమంది అయితే ఇక్కడికి వచ్చాము. తర్వాత పూజకి కావాల్సిన గృహప్రవేశానికి సంబంధించిన ఎన్ని ఐటమ్స్ అన్ని ఫోన్లో ఒక ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ ఆ గడప దగ్గర పెట్టాము. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ మ్యూజిక్ అనేది ఒకటి యాడ్ చేసాము ఇక్కడ. దానివల్ల మనకి కాపీరైట్స్ ఏమి అవుతున్నాయి. ఫస్ట్ ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను. తర్వాత కాపీరైట్స్ వచ్చేసరికి నేను తీసేయను. ఎక్కడో ఏదో కాపీరైట్స్ మ్యూజిక్ అనేది యాడ్ అయింది దానికి. మనం ఎంత కష్టపడి కాపీరైట్స్ వస్తే కొంచెం ఇబ్బంది పడ్డాను. సో ఇట్లా ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఇక తెలుసు కదా ఇవన్నీ అడావిడిగా ఉంటాయి. ఇతనేనండి ఈ సోమరతు సాంబయ్య గారు మనవడు సోమరతు సత్యనారాయణ అంటారు, కోటయ్య కొడుకు సోమరతు. నాకు అన్నగారు అబ్బాయి అవుతాడు. ఈయన ఈ హౌస్ అనేది తీసుకున్నాడు. రాఘవ శర్మ గారు అతనికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా చేయాలి ఏంటి అనేది, అన్ని వస్తున్నాయి అనేది. తర్వాత మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినవి అక్కడ అందరూ అరేంజ్ చేసుకుని ఎవరు ఏమేమి తీసుకెళ్ళాలనేది రాఘవ శర్మ గారు మాకు ఇంస్ట్రక్షన్స్ ఇస్తున్నారు. చెప్తారు కదా ఐటమ్స్ అవన్నీ కరెక్ట్గా ఉండేయాలి అనేది చూసుకుంటున్నారు. నేనైతే వీడియో పనుల మీద నేనున్నాను. మనమైతే ఏం పెట్టుకోలేదు. వీడియో వాడిని అయితే ఏం పెట్టలేదు. మనం ఏంటంటే ప్రస్తుతానికి చిన్న సింపుల్గా ఒక మాదిరిగా బంధువుల్లోనే ఈ కార్యక్రమాన్ని ముగించాము. ఆయన మంత్రాలు అనేది చదువుతున్నారు. ఈ మంత్రాలు కూడా యాక్చువల్గా ఇస్తే మ్యూజిక్ అనేది ఉండేదానికి దానికి కాపీరైట్స్ వచ్చడం వల్ల మీకు మంత్రాలు అనేది వినిపించట్లేదు. అలాగే మిగతా వాళ్ళు అయితే కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. బంధువులందరూ ఇంట్లో వాళ్ళ వరకే వచ్చామండి. కొంతమంది అయితే నీళ్ళ బిందులు అంటే ఈ అరటిపళ్ళు అంటే కొంచెం లోపలికి రైస్ ఎత్తుకెళ్తాం, బియ్యం కానీ ఇట్లా పెట్టుకుంటూ రాఘవ శర్మ గారు చెప్పిన మంత్రాలు అనేది
ఫాలో అవుతూ ఆయన ఇన్స్ట్రక్షన్స్తో ఫాలో అవుతూ మేము ముందుకెళ్ళటం జరిగింది. శర్మ గారు రావటం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అతను చావల గ్రామ గ్రామస్తుడు, మనం చావల గ్రామ గ్రామస్తులు. అతనికి పాపం అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. మేము రిక్వెస్ట్ మీద, మా వాళ్ళ రిక్వెస్ట్ మీద ఆయన పనిమాల చెప్పారు. చావల గ్రామంలో ఈ ఉగాది రోజున పంచాంగంకి ఆయన్ని ఆహ్వానించారంట. ఆ ప్రోగ్రామ్ని కూడా క్యాన్సిల్ చేసుకుని తను ఇక్కడికి రావటం జరిగింది. అది చాలా మేము కూడా ఆహ్వానించే మంచి విషయం. మేము ఇలా ఇంకెన్నెన్నో మంత్రాలు అవన్నీ చెబుతున్నాడు. ఇంకా అవ్వలేదు, మంత్రాలు చెప్పడం కూడా అవ్వలేదు. యాక్చువల్గా అయితే ఉండేది ఆ మైక్ సిస్టమ్ అనేది ఉండటం వల్ల మనకి కుదరలేదు. ఇక చెప్పిన తర్వాత మిగతా వస్తువులు కూడా అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని వెళ్తున్నాము. ఫైనల్లీ గృహప్రవేశానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని ఇక్కడ బంధువుల మధ్యలో చేయటానికి సిద్ధంగా ఉన్నారు దంపతులిద్దరూ. కోటయ్య గారు అనేది అతను సోమృతి కోటయ్య, ఈయన సోమృతి సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి. ఇట్లా ఇదండి మొత్తం ఫైనల్లీ. ఇక బొట్లు పెడితే గడపలకి ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్రాక్షన్స్. ఇట్లా అవుతూ మళ్ళీ ఎర్లీ మార్నింగు ఉదయమే శర్మగారం అంటే తర్వాత రోజు మళ్ళీ నోంకి అని ఉండేది కదా. మళ్ళీ ఇప్పుడు గృహప్రవేశం చేసి లోపల వాస్తు పూజ అని గోమాత అనేది యాక్చువల్గా అయితే ప్లాన్ పెట్టుకోలేదు. ఆ బొమ్మ అనేది పెట్టుతున్నారు. ఆడ గోమాత బొమ్మ అటు చూపించేసి పెట్టమన్నారు. గడపల పసుపు చేసి ఇలా ముందుకెళ్తున్నారు. రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. వెనకాల నుంచున్నారు కదా, ఇక చూస్తున్నారు కదా. సిటీ లాంటి టౌన్ లాంటి కొంతమంది వస్తారు. అదే విలేజ్లో అయితే ఈ పాటికి ఈ టైంకి చాలామంది ఉండేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే మెయిన్ బంధువుల వరకే, ఇంట్లో వాళ్ళ వరకు బంధువుల వరకే వచ్చాము. తర్వాత రేపు మార్నింగ్ అయితే అటెండ్ అవుతారు. ఈ పూజ అవన్నీ అయిన తర్వాత ఈ గుమ్మడికాయ అనేది దిష్టి తీసి కొట్టి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమం అయితే ఇప్పుడు వరకు అయితే జయప్రదంగా జరిగింది. అప్పుడు అది గుమ్మడికాయ అనేది వెలిగించేసి హారతి ఇచ్చేసి దిష్టి తీసి మామూలుగా వెళ్తారు. పూజలు ఏమి చేసిన తర్వాత అట్లా ఏమన్నా కానీ మళ్ళీ పూజ చేసి వాస్తు పూజ అంటే మళ్ళీ నవధాన్యాలు అనేది ఇవన్నీ చేస్తూ ఇలా ఈ గృహప్రవేశం అనేది చాలా అంగరంగ వైభవంగా ఈ రాఘవ శర్మ గారు ఆధ్వర్యంలో జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఏదైనా మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి శాస్త్ర ప్రకారం పోవాలంటే ఆయన మంత్రాలు చదువుతున్నారు. కానీ నేను మీట్ పెట్టాను వాయిస్ కాపీరైట్ చేయడం వస్తాయని మంత్రాలతో. అక్కడ మేము మ్యూజిక్ అనేది యాడ్ చేసాము. అది ఫస్ట్ న్యాచురల్గా ఉంటే బాగుండేది మంత్రాలు ఇవన్నీ. కానీ ఆ మ్యూజిక్ అనేది కొంచెం డిస్టర్బ్ చేసింది మనకి. దానికి కొంచెం అప్సెట్ అయిపోయినట్టు ఉంది నాకు. తర్వాత తెలిసిన మ్యూజిక్ మనకి కాపీరైట్స్ వస్తాయి రావాలనేది. యూట్యూబ్ అనేది కాపీరైట్స్ తీసుకుంటే మనం పెట్టిన వీడియో కూడా యాక్సెప్ట్ చేయదు. ఇలాగే కంటిన్యూ కాపీరైట్స్ పెడితే వాళ్ళు మన యూట్యూబ్ అనేది మానిటైజేషన్ కాకుండా అలాగే క్యాన్సిల్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం బేసికల్గా నేను చెప్పాను మొదట ఈ వీడియోలు ఎందుకు పెడుతున్నాను ఏంటి అనేది మీకు మరొకసారి కూడా మళ్ళీ నేను చెప్పదలుచుకున్నాను. మన వీడియోలో ఏ చావల గ్రామంలో కానీ అక్కడ నాకు సంబంధించిన నా దగ్గరలో వేరే కానీ మన వాళ్ళకి సంబంధించినవి అంటే మన విలేజ్ తరఫున వాళ్ళు బంధువులు కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఈవెంట్స్ కానీ జాతరలు కానీ ఏదైనా కానీ ఏమైనా ఉంటే అవి తీసి ఎప్పుడన్నా చూసుకుంటాను. కానీ ఫస్ట్ బేసికల్గా స్టార్ట్ చేశాను. కానీ అవి ఏం చేశానంటే అవి సేవ్ కావడానికి నాకు ఒక ప్లేస్ అనేది కావాలి యాక్చువల్గా. అది యూట్యూబా లేకపోతే ఒక పెన్ డ్రైవా లేకపోతే అది ఇదా
ఏది ఉండగానే ఎన్ని పిన్నర్లు అయినా చాలా కాబట్టి ఇక అట్లా ఇక యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి దాంట్లో అప్లోడ్ చేసాము. ఇది నేను చూసుకుంటా మిగతా వాళ్ళు చూసి దాన్ని కొంచెం ఎంకరేజ్ చేశారు. దాన్ని బాగుండే అనేసరికి నేను ఇట్లా కొంచెం ఒక ఊరు వెళ్ళినప్పుడు విలేజ్ వెళ్ళినప్పుడు నా ముందు పరిధిలో ఏదైనా ఫంక్షన్ అవుతుంటే దానికి ఒక 15-20 మినిట్స్ టైం కట్టేస్తే కొంచెం మెయిన్ తీసేసి వీళ్ళు గృహప్రవేశం చేశారు. ఇప్పుడు వీళ్ళు అంతా మంత్రాలు కూడా అయిపోయి అంత ఓపెన్ అయిపోయింది. లోపలికి వెళ్తున్నారు దంపతులతో. ఇట్లా ఇవన్నీ కొంతమంది అందరూ వీడియోలు పెట్టుకుంటానికి కూడా ఇష్టపడతారు. కొంచెం చిన్న ఫంక్షన్కి ఏం వీడియోలు పెట్టుకుంటామని అంటారు. కానీ మొదలు స్పీచ్లు అనేది అలాగే ఉంటాయి వాళ్ళకి. నా పరిధిలో అయితే మనం ఉన్నాం కాబట్టి 10 నిమిషాలు 15-20 మినిట్స్ మనం టైం కేటాయిస్తే సరిపోతుంది. కాబట్టి నేను ఫైనల్గా నేను ఈ వీడియో అయితే తీశాను. నాకు పనులు ఉంటాయి అనుకోండి, మనమే ఖాళీ అని వంటలేదు కాబట్టి అందరూ ఫైనల్గా ఓపెన్ చేశారు దంపతులతో. గృహప్రవేశం తన గృహప్రవేశం. దీనికి ఇక లైట్లు వేయలేదు. లైట్లు వేస్తే కొంచెం చీకటంలో పోయింది. లోపల లైట్లు తీసేశారు. ఇక ఫైనల్గా అందరూ వచ్చేసారు లోపలికి. మెల్లమెల్లగా 1 by 1 వస్తున్నారు. శర్మగారు ఏమైనా కొంచెం ముందు జరగనుంటున్నారు. ఇంకా ముందుకు వచ్చి అవన్నీ తీసుకుని 1 by 1 రూముల్లో కొబ్బరికాయలు అవి పెట్టేసేసి ప్రాసెస్ అనేది మొదలు పెడతారు. నవధాన్యాలు కానీ ఇవన్నీ కానీ మా ఆయన శర్మగారన్న మంత్రాలు చదువుతున్నారు. తర్వాత పొయ్యి అనేది ఆడపిల్ల చేత పెట్టించి కొద్దిగా పొంగలా యూజ్ చేస్తారు. ఈ పొంగలా యూజ్ చేసిన తర్వాత అక్కడే మనకి కొంచెం సత్యనారాయణ వ్రతం అనేది చేసుకుంటారు కదా. కాబట్టి ఆ వ్రతానికి సంబంధించిన మండపం కూడా తెచ్చారు. ఈలోపు అక్కడ చిన్న పూజ అనేది వాస్తు పూజ అనేది కూడా రెడీ చేసుకుంటారు ఆయన. ఇదంటే ఈ కార్యక్రమం చూస్తున్నాను. గదికి ఇట్లా తిరుగుతూ నవధాన్యాలు అనేది చేసి ఆయన మంత్రాల ద్వారా ఈ కొబ్బరికాయలు కొట్టుకుంటూ టోటల్గా ఆల్ రూమ్స్ అనేది కవర్ చేస్తారు. ఇక ఫైనల్గా ఇది వచ్చి 3 బెడ్రూము. 3 బెడ్రూమ్లో ఒక ఫ్లాట్ అనమాట. అపార్ట్మెంట్లో ఏదో ఫ్లాట్ 3 బెడ్రూమ్ అనమాట. ఈ డీటెయిల్స్ మీకు అనేది చెప్తున్నాను. చెప్పారు కదా, మెయిన్ రోడ్ నుంచి 100 feet లెఫ్ట్ సైడ్ ఉండిద్ది. చందనగర్లో మియాపూర్ అంటారు. అంటే నియర్ బై BHL, కుక్కడపల్లి, అమీర్పేట, ఈ మన సరౌండ్ JNT అంటారు. ఆ ఏరియాలో ఇవి వచ్చిందండి ప్లేస్ వచ్చి. ఇంకా మిగతా వాళ్ళు కూడా కుటుంబాలు అనేది తీసుకొచ్చి ఆవిరి పెడతాం. ఇప్పుడు చూసే ప్రయత్నం వచ్చి మా ఆదవారు వచ్చి మన ఆవిరి పడుతున్నారు ప్రతి రూమ్కి. ఇలా తర్వాత గుండ్రాళ్ళు అనేది ఆ స్లాబ్కి అనేది చిమ్మితే ఎగరైతే వాటిని మళ్ళీ లేడీస్ తీసుకుంటారు. ఇట్లా ఎన్నెన్నో కొంచెం మెయిన్ ఉంటాయి. ఆయన వాస్తు పూజతో ఇక్కడ రెడీగా అవుతారు. తర్వాత ఈ కొబ్బరికాయల దగ్గర ఈ మంత్రాలు ఎన్ని అయిపోయిన తర్వాత ఆయన ప్లాన్గా ఉండరు. వాళ్ళంతా ప్లాన్గా ఉంటాం. మనమే ఇంకా ఇదే ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా ఉండగానే ఎట్లాంటప్పుడు కొంచెం అందరూ నైట్ పూట కాబట్టి నిద్రకు వచ్చే వాళ్ళు ఉంటారు, నిద్రపోయే పిల్లలు ఉంటారు, ఇది ఉంటారు, చూసుకోవాలి. నైట్ పూట ప్రోగ్రామ్ పెట్టుకునేటప్పుడు ఆల్రెడీ 10:30 పైన అయిపోయింది. 11 దాకా వస్తున్నప్పుడు నైట్ పూట ఈ కార్యక్రమం 11 దాకా అవుతుంది. మేము 9 o'clock అక్కడ ఉంటే అవన్నీ సామాను ఇవన్నీ తీసుకొచ్చి వచ్చిన తర్వాత మాకు రిటర్న్ రావడానికి తెల్లవారుజామున 2:30 అయింది. 2:30 అయింది కొట్టటు. తర్వాత నేను వచ్చి మళ్ళీ పొద్దున్నే రెడీ అయ్యి మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళ బంధువులు రిసీవ్ చేసుకుని మళ్ళీ వాళ్ళని దింపేసి ఇక్కడ నాకు అన్నం దగ్గర తీయటానికి కూడా పడలేదు టైము. వాళ్ళని బంధువులను రిసీవ్ చేసుకుని కొంతమంది ఇట్లా వచ్చేసరికి మిగతా ఏం చేశానంటే భోజనాన్ని టైం అప్పుడు కొంచెం అక్కడక్కడ కవర్ చేశాను. ఇది ఫైనల్గా ఈ వీడియో వచ్చింది. ఇట్లా తీసాము. ఇంకా ఇదేమన్నా కానీ పగలపూట అనేది ఏంటంటే కొంచెం గృహప్రవేశం అనేది పగలపూట ఏదైనా ఉంటే కొంచెం వెళ్తుర్లో కానీ నైట్ పూట కాకుండా నిద్ర డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. హెల్త్ పర్పస్ కూడా మంచిది అందరికీ. ఆ టైం పెట్టారు కాబట్టి మనం ఏం చేసేదేం లేదు. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వ్రతం ఉంది వాళ్ళకి. నైట్ పూట అంతా టైడ్ అయిపోతారు బాబు. ఎగలాడ ఏదైనా పెట్టుకున్నట్టయితే పొద్దున పూటప్పుడు మధ్యాహ్నం అప్పుడు ఏదైనా ఉంటారు కదా టైం అప్పుడు పొద్దున పూటప్పుడు వాళ్ళకి నైట్ కుదిరింది అనుకోండి సెట్ అయితే మనమే కదలలేదు. పంచాంగం ఎట్లా ఉంటే అట్లా చూస్తారు. ఈ కొబ్బరికాయ కొడతానికి వెయిట్ చేస్తున్నారు. లేడీస్ వచ్చారు. లేడీస్ వెళ్ళాలంటే లోపల అది ఆడపడుచు అనేది ఆమె వెళ్ళాలి కదా. ఇట్లా ఫైనల్ ఈ వీడియో అయితే మనం ఉన్న వరకు కవర్ చేశాను. ఇక ఎంత వస్తే అంత మిగతా పాటు 2 కూడా ఏం లేదు. మొత్తం కంటిన్యూ ఒక్క వీడియోలో యాడ్ చేశాను.
ఈ టైంకి యాక్చువల్గా అయితే అయిపోయింది. వచ్చిన తర్వాత కాపీరైట్స్ అనేది వచ్చేసరికి నేను అప్సెట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ మొదటి వర్క్ అంతా స్టార్ట్ చేసి రావాల్సి వస్తుంది. ఇదండి మన ఛానల్లో అయితే ఇది మ్యాటర్. ఈ రోజున మరొకసారి నూతన గృహప్రవేశం సందర్భంగా చావల గ్రామ గ్రామస్తుడు సోమరోతు పాటయ్య సాంబయ్య గారి మనవడైన సోమరోతు పాటయ్య గారి అబ్బాయి సోమరోతు సత్యనారాయణరావు ఈ అపార్ట్మెంట్ కొన్నారు. వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుంటున్నాము. ఇదండి ఫైనల్గా ఇది అవుతుంది. ఇక్కడ అమ్మంట అనేది పొడి అనేది ఆడపిల్లలు అనేది ఎరిగియాలన్నమాట. ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇట్లా ఇది మనం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత 2:30 3 o'clock దాకా మనం ఇవన్నీ ఉండే వాస్తు పూజ అయిపోయి నైవేద్య పలహారాలు అవన్నీ తీసుకెళ్ళి నాకు 2:30 అయింది మిడ్ నైట్. చాలా టైర్డ్ అయిపోయాను. టైర్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock మా నాన్నగారు లేపారు. మళ్ళీ వెళ్ళేసి ఆయన టీకి వెళ్ళారు. నేను వచ్చేదాకా ఎక్కడ ఫోన్ చేసేటప్పటికి టీ దగ్గర ఉన్నారు. మళ్ళీ 2 hours 120 meters 200 meters వెళ్ళి టీ కోసం వెళ్ళి మనకి 5 o'clock వెళ్ళారు. ఆయన పడుకుందే 1 గంటకి 2:00కి 2:30కి 2 గంటలు పడుకున్నాడు లేదు. మళ్ళీ వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా జరుగుతూ వచ్చింది. లోపల కొన్ని తోరణాలు కడితే వాళ్ళు అన్ని ఆల్మోస్ట్ కంటిన్యూ చెప్పిన అన్ని ఆల్ రూమ్స్లో ఈ కొబ్బరికాయలు కొట్టేసుకుని నవధాన్యాలు అనేది ఎట్లా ఆడ పెట్టేసేసి ఈ సోమరత్తు కోట గారి దాంట్లో ఇల్లు గృహప్రవేశం ఘనంగా జరిగింది. ఓకే, ఎవరన్నా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్. ఫైనల్లీ మనం తోరణాలు కట్టుకుంటూ అవన్నీ ఒక్కొక్కటి వేరే పనులు కూడా చిన్న పనులు ఉంటే చూసుకుంటూ వచ్చాము. ఈయన ఇక్కడ మా నాన్నగారి చేత కూడా కొబ్బరికాయ కొట్టించారు ఒక రూమ్లో. శర్మగారు ఏదో మంత్రాలు చదువుతున్నారు, ఎవరితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. రాఘవ శర్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ధన్యవాదాలు. చాలా సంతోషంతో ఆయనకి సంతోషంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు. అలాగే మిగతా వాళ్ళు కూడా అందరూ వచ్చి అనేది ఆవిరి పెట్టిచ్చేసేసి పూజ దగ్గర అనేది సామాన్ అనేది చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉండ్రాళ్ళు అనేది ఈ ఉండ్రాళ్ళు ఎగరేయటం అనేది ఇప్పటి నుంచి ఉండి ఆచారం అయిందో. మరి ఉండ్రాళ్ళు ఎగరేయటం అంటే కొన్ని ఉంటాయి అనుకోండి. ఏదైనా లేకపోతే అది ఆ కార్యక్రమం ఉన్నది కదా, ఏదైనా దానికి రీజన్ ఉంటుంది అనుకోండి. వీళ్ళు కూడా మా అన్న వదిన కూడా మళ్ళీ ఇంకో బెడ్రూమ్లో 3 bedroom అండి యాక్చువల్గా ఇది వచ్చి. ఈ 3 bedroomకి వీళ్ళు తీసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ 10 years అవుతుంది తీసుకుని కట్టేసేసి. అక్కడ కూడా 2 hours చాలా రేట్లు ఉన్నాయండి అక్కడ కూడా ఇక్కడ కూడా. ఇదండి వీళ్ళ ప్రాసెస్. నెక్స్ట్ ఒక రూమ్లో ఆల్ రూమ్స్ అన్నీ కవర్ చేస్తున్నారు. ఈ శర్మ గారి టైం అడుగుతుంటే ఆయన పక్కపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆయన కూడా పెంగలాట రావాలి కదా. మళ్ళీ రేపు పొద్దున్న వ్రతం ఉంది. ఇప్పుడు ఈ లోపు ఇవన్నీ చూసుకుని ఈయన కొంచెం వాస్తు పూజ కానీ రెడీ చేసుకుని వాస్తు కంప్లీట్ పూజ చేసేసి దంపతులిద్దరిని ఆశీర్వదించి వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కుటుంబం అనేది ఇంకా అయిపోలేనట్టుగా ఉంది. అక్కడ ఇక్కడ ఎగరేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం అనుకున్నాము. ఇట్లా ఇదండి ఫైనల్గా వచ్చి మన ఇంట్రెస్ట్ ఇక్కడ ఈ గృహప్రవేశం సందర్భంగా ఈ వీడియోగా వచ్చి ఇంకెక్కడ ఈ కబోర్డ్స్లో కూడా నవధాన్యాలు చేస్తున్నాను. కూడా వేసి చేయండి అంటున్నాను. అక్కడ ఇక్కడ అన్ని ఆల్ రూమ్లో కార్నర్స్లో ఏమంటున్నాడు. ఇంకా 3 bedroom కాబట్టి తలా బ్రాహ్మణులు ఏం చేస్తారంటే అన్ని బెడ్రూమ్కి అన్నీ ఒక్కళ్ళే ఆడగొడతారు. తలా బెడ్రూమ్ అనేది పెద్దలు ఉంటారు కదా, అక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళకి 34 చేత ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టించుకుంటారు. కొబ్బరికాయ ఇంట్లో తర్వాత హోమం అనేది ఏం లేదండి. మామూలుగా డైరెక్ట్గా పొంగల్ అనేది చేస్తున్నారు. పొంగల్ అనేది కూడా ఈ కరెంటు గ్యాస్కి లేకపోవటం వలన అక్కడ ఓన్లీ
కట్టెలు కొన్ని తీసుకొచ్చి పెట్టేసి అది స్టార్ట్ చేశారు. దానికి వలన దాని పొగంతా నా రూమ్ అంతా యాక్సెప్ట్ చేసేసి బయట కూర్చుంటేమన్నా దోమలు చలి, లోపల కూర్చుంటేమన్నా ఆకారం లేదు, ఏం లేదు. కనీసం రంగుల బట్టలు అన్ని పీకేశారు పిల్లలు. అట్లా అయిపోయింది. మన రూమ్లోనే ఉన్నాము. ఇది అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ పొలం అనేది వెళ్తాము. ఇంకా కొద్ది మంది ఇంకా నైట్ పూట ఇంకా దూరం వాళ్ళు వస్తున్నారు. కొంతమంది మళ్ళీ ఆయన శర్మ గారు వెళ్ళిపోవాలంటే మళ్ళీ పొద్దున్న ఆయనకి ఏదో ఉందంట కార్యక్రమం. పాపం చావలో పంచాకం ఉందని ఆయన ఈ ప్రోగ్రామ్కి ఒప్పుకున్నారు. కుటుంబం అనేది ఆరబోయటానికి సిద్ధపడారు. రండి మన వీడియో వచ్చి, ఎందుకంటే రెస్ట్ అనేది లేదు. నిన్న అనగా ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చాం, మళ్ళీ 2 hours తీసుకున్నాం. మళ్ళీ వీడియో చేయటం, ఒకటైనా వీడియో చేస్తే అది కాపీరైట్స్ రావటం, మళ్ళీ స్టార్ట్ చేయటం కొంచెం అనేబుల్గా ఉంది. ఒక వీడియో అయితే ఫైనల్గా అయితే కంప్లీట్గా వచ్చింది. ఇక అన్ని రూములు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాస్తు పూజ అనేది ఉంది కాబట్టి వాస్తు పూజ చేసుకుని తర్వాత ఇక ఏంటంటే పలహారాలు అవి తీసుకుని కంప్లీట్ చేద్దామని మేము కూడా ఉన్నాము. ఇట్లా కలిసింది. ఇక్కడ యాక్చువల్గా మ్యూజిక్ ఉండాలి. మ్యూజిక్ అనేది అది చెప్పే కదా కాపీరైట్స్ వస్తున్నాయని, అది దానివల్ల ఇట్లా అయిపోయింది అనమాట. సో థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు మరొకసారి. ఇది వచ్చి చెప్పే కదా లొకేషన్ వచ్చి మేము ఉన్న ప్రజెంట్ ఏరియా మియాపూర్ మదీనా కూడా అంటారు. పక్కనే కవం అనమాట. ఇది కవంతో తిరుగుతున్నారు. కట్టెలు పొయ్య ఇది మీద ఏదైనా నైవేద్యం కానీ వేయటానికి సిద్ధంగా పెట్టారు. థ్యాంక్ యూ అండి సో మచ్. మనందరికీ ధన్యవాదాలు. ఎవరైతే మన ఈ వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసుకోకపోతే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్పిస్తున్నారు వాళ్ళు పుస్తకం అన్నగారమ్మ ఆర్పిస్తుంది. మరి కాయ నుంచి ఏదో వేయాలి ఏమైనా ఇవి ఉంటుంది కదా, ఫార్మాలిటీస్ ఉంటుంది కదా, అనేది అది అనేది అన్నగారు తీసి వారి చేతిలో పెడతానికి చేంజ్ చేయలేదని అని ఉంటాడు. మోస్ట్లీ ఈ కాగితాలు పెట్టలే చేంజ్ చేయలేదని నేను అన్నాడు. ఇది జరిగింది.
ఇదండి ఫైనల్గా గృహప్రవేశం వీడియోలు. తర్వాత భోజన కార్యక్రమాలు, ఇంకా మిగతా బంధుమిత్రులతో ముచ్చట్లు, ఇక అందరూ కింద సెల్లార్లు అనేది వచ్చి భోజనం చేసుకుంటూ కలవటం అనేది జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ మాకు కూడా లేట్ అయిపోయింది, మాకు రిసీవ్ చేసుకుని నాకు కూడా. కొంతమంది అయితే వెళ్ళిపోయారు అప్పటికే, భోజనం చేసుకుని కొంచెం గిఫ్ట్లు ఇచ్చేసి మళ్ళీ కలిసేసి కొంతమంది నేను వచ్చేసరికి నాకే 2 గంటల దాకా అయిపోయింది. నాకు బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ కొంతమంది వచ్చిన వాళ్ళకి మా ఇళ్ళ ఫ్రెండ్ అంటారు కదా, ఈ బంధువులు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ రిసీవ్ చేసి కొంతమంది ఇట్లా ఈ కార్యక్రమం అనేది గృహప్రవేశం అనేది జరిగింది. ఇదేమన్నా కానీ ఫైనల్గా అందరూ భోజనం చేసుకుని మేమైతే భోజనం చేసుకుని ఇటు అటు వెళ్ళటం జరిగింది. ఇంత అంటే మిగతా ఏం లేదు, ఇంకా కట్ చేసిన వీడియో అయితే చాలా ఉండేది. అక్కడక్కడ తీసుకుంటూ కొంచెం వీడియో అనేది చేసుకుంటూ పెట్టాను. అందులో అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మరొకసారి. ఇలాంటి మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు ఏమన్నా లైక్ చేస్తే, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ఇంకా బ్రదర్ అయితే ఎవరితో మాట్లాడుతున్నారు, అందరూ వచ్చిన వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి అందరికీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి, ఎట్లా ఉంది అనేది. ఏమైనా ఉంటే మనకి ఏదైనా చేంజ్ చేసుకోవాలనేది తెలుసుకుని ఉన్నాము. మధ్యలో కూడా షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాము. కొన్ని ఫైనల్గా కంప్లీట్ చేసాము ఈ ఫంక్షన్ అయితే. నేను అనేది టైట్ అయిపోయింది కాబట్టి నేను అనగా నైట్ అంతా నిద్రలేదు. మళ్ళీ పొద్దున్నే ఇది అవుతుంది. ఈ ట్రావెల్ చేయడానికి ఇటు అటు వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఫైనల్గా ఫినిష్ చేస్తాము ఈ వీడియోని. ధన్యవాదాలండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.